ఏం పేరమ్మా మీది? నరసవ్వ. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మల్లెల నుంచి. ఏం ప్రాబ్లం ఉంది మీకు? నడుము నొప్పి, కాలు గుంజుడు, నొచ్చుడు కాలు. ఓకే, డిస్క్ బల్జ్, దాని ద్వారా నడుము వంకర పోయింది. అంకరమైంది. ఎప్పటి నుంచి ఉంది ఈ ప్రాబ్లం? 3 నెలలు 3 నెలలు అవుతుంది. 3 నెలలు అయితే చూపించాలి మరి ఎక్కడ? వేరే దవాఖానలో చూపించుకున్నా, చూపించడానికి తగ్గలేదు. తగ్గలే. వీడికి వచ్చిన వాళ్ళే తక్కువ అయింది. ఎవరు చెప్పారు మీకు అడ్రస్? మా కొడుకు వచ్చిండు, వేరే వాళ్ళు వచ్చిర్రు, తక్కువ అయింది వాళ్ళకు. మా కొడుకు చెప్పిన వాళ్ళు ఇళ్ళకి వచ్చిన తక్కువ అయింది. ఓకే, ఇప్పుడు ఎన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకున్నారు? 15 రోజులు. 15 రోజులు ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఓకే, 15 రోజుల ప్రాబ్లం తక్కువ అయిందా? తక్కువ అయింది, ప్రాబ్లం తక్కువ అయింది. మీ నడక విధానం తక్కువ అయింది. నడక ఇంతకుముందు వంకర నడుస్తుండే, అంకర నడుస్తుండే, ఇప్పుడు కొద్దిగా చక్కగా అయినా, సీదా అయినా. సీదా అయినా. ఓకే, ఇప్పుడు మరి ట్రీట్మెంట్ కంటే ముందు, ట్రీట్మెంట్ తర్వాత ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మరి? ఇప్పుడు పర్వాలేదు, మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది. ఓకే, నిద్ర, ఆకలి అన్నీ ఉన్నాయి? అన్నీ ఉన్నాయి. ఆకలి అయితే నిద్ర వస్తుంది, అన్నీ ఉన్నాయి. దాని తర్వాత ట్రీట్మెంట్ తర్వాత ఇవన్నీ సెట్ అయినాయి? సెట్ అయినాయి. ట్రీట్మెంట్ అయిపోయిన వాళ్ళు ఇక సెట్ అయినాయి. సో ఇప్పుడు ఇట్లనే ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మీరు ఏమైనా చెప్తారా? మరి బాగా ప్రాబ్లం బయట బాగా తిరుగుతున్నారు కదా, ఇది నడుము నొప్పి అని, కాలు గుంజులు అని, ఇట్లా చెప్తా. ఇక నాకు తక్కువ అయింది, వేరే వాళ్ళకి చెప్తా. ఓకే. ఓకే, ఇక్కడ ట్రీట్మెంట్ ఎట్లా అనిపించింది మరి? మేము చేసే ట్రీట్మెంట్ మంచిగా అనిపించింది. మొదలు భయపడ్డా కానీ మంచిగా అనిపించింది. మంచిగా భయపడే అంత ఏం లేదు? ఏం లేదు, భయపడేంత ఏం లేదు. ఓకే, ట్రీట్మెంట్ ద్వారానే సెట్ అవుతుంది. సెట్ అవుతుంది. సో డిస్క్ ప్రాబ్లం ఎలాంటి ఏ సమస్యలు ఉన్నా కూడా ఇక్కడ సెట్ అయిపోతుంది, అన్ని సెట్ అయిపోతాయి, సర్జరీ లేకుండా. సర్జరీ లేకుండా.